ఏఐఎస్ఎఫ్ రాయదుర్గం నియోజకవర్గం సమితి ముందస్తు అడ్మిషన్స్ చేస్తున్న నారాయణ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్న నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలి. రాయదుర్గంలో కళ్ళు మూసుకున్న విద్యాశాఖ అధికారులు. ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి పి ఆంజనేయులు మాట్లాడుతూ చర్యలు తీసుకోవాలి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి ముందస్తు అడ్మిషన్ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి ముందస్తు అడ్మిషన్ చేస్తున్న నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి 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 ముందస్తు అడ్మిషన్ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి ముందస్తు అడ్మిషన్ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే ముందస్తు అడ్మిషన్ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి ముందస్తు అడ్మిషన్ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి ముందస్తు అడ్మిషన్ చేస్తున్న నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చేయాలి నారాయణ విద్యా సంస్థలు వెంటనే చేయాలి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చేయాలి ముందస్తు అడ్మిషన్ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి ముందస్తు అడ్మిషన్ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి ముందస్తు అడ్మిషన్ చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నా యొక్క ఉద్దేశం ఏమంటే ముందస్తు అడ్మిషన్ చేస్తూ ముందస్తు ప్రచారం చేస్తూ ఈరోజు నారాయణ విద్యా సంస్థలు అనేది ఈరోజు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ కంటే ఈరోజు ముందుగా జనవరిలోనే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అడ్మిషన్ అవి ఈరోజు ప్రభుత్వానికి విరుద్ధంగా నడుపుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మనం ఎన్నో కార్యాలయాల దగ్గర కావచ్చు ఎన్నో దగ్గర కూడా పోయినసారి కూడా మనం ఏఎస్ఎఫ్ పత్రం తెలియజేయడం జరిగింది. కానీ అదే కాకుండా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ కూడా వచ్చినప్పుడు కూడా జనవరి నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంఈఓ గారు కావచ్చు, డిఈఓ గారు, జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారు కావచ్చు, ఈరోజు విద్యాశాఖ అధికారులు అనేవాళ్ళు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఈరోజు కన్నెత్తి చూడడం లేదు. వెంటనే వచ్చి విజిట్ చేసి ముందస్తు అడ్మిషన్ చేసినటువంటి నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నా. లేని పక్షంలో ఉన్నటువంటి రాయదుర్గంలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధిక ఫీజులు కావచ్చు, పుస్తకాల ఫీజులను కావచ్చు, ఎన్నో వేలాది రూపాయలకు ఫీజులు కట్టించుకుంటూ అదేవిధంగా మా స్కూల్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పేసి నీట్ అని చెప్పేసి అదే రకంగా ఎన్నో పేర్లతో ఈరోజు డబ్బులు అనేది కూడా వసూలు చేస్తా ఉన్నా. ఈ డబ్బులన్నింటిని కూడా అరికట్టాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నా. లేని పక్షంలో ముందస్తు అడ్మిషన్లు కానీ అడగకపోతే ఎంఈఓ కార్యాలయం కావచ్చు, డిఓ కార్యాలయం కావచ్చు, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నారాయణ విద్యా సంస్థ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.